ఉగాది పండుగంటే కొత్త ఆరంభాలకు నాంది, ఆనందాలకు ఆహ్వానం. అలాంటి తెలుగు సంవత్సరాది పర్వదినాన్ని శ్రీకాకుళంలో బ్లష్ ఏంజల్స్ ఆధ్వర్యంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. నగరంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఖుషి బ్యూటీ క్లబ్ వేదికగా జరిగిన ఈ వేడుకలో మహిళలు, బ్యూటీషియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉగాది వేడుకలు కాసేపు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడమే కాకుండా వారి ప్రతిభను వెలికితీసే వేదికగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. మేము బ్లష్ అకాడమీ సంబంధించి బ్యూటీషియన్స్ అందరూ కూడా శ్రీకాకుళంలో ఎవ్రీ ఇయర్ కూడా బ్యూటీషియన్ డే అలాగే ఉగాది సెలబ్రేషన్స్ అన్ని జరుపుకుంటున్నాం. అంటే సాంప్రదాయ పద్ధతిలో ప్రతి పండుగని కూడా ఆచరించాలి నేటి తరం అనే సదుద్దేశంతో మేము ప్రతి ఒక్క తెలుగు పండుగని కూడా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ ఇయర్ కొంచెం మాకు టైం చాలా తక్కువ ఉండి కొంచెం బిజీ షెడ్యూల్ అందరికీ, అంటే పెళ్లి ముహూర్తాలు అవి ఉండడం వల్ల పార్లర్స్లో వర్క్ బిజీ అవ్వటం వల్ల కొంచెం ఎక్కువ మంది రాలేకపోయారు, లేదంటే అందరూ అటెండ్ అయ్యేవారు. అయితే ఈ సంవత్సరం కూడా మేము ఎప్పట్లాగే ఉగాది సెలబ్రేషన్స్ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇయర్ కూడా మేము పెట్టాము. మిత్రులందరికీ కూడా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడాను ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని సాంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని జరుపుకోవాలని, అలాగే షడ్రుచులు మనకి జీవితంలో కష్టం సుఖం అన్నీ ఎలా ఉంటాయో అలాగే అన్ని రుచులు కలబోతున్నాయి ఈ ఉగాది. సో ప్రతి ఒక్కరు కూడా కష్టం వచ్చిందని కృంగిపోకుండా, సంతోషం వచ్చిందని ఎగిరిపడకుండా అన్నిటినీ కూడా సమపాలలో మనం జీవితంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ధైర్యంగా కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోగలగాలి. ఇది మన ఉగాది యొక్క ప్రాముఖ్యత. ఉగాది మనకి తెలియజేస్తున్నటువంటి ఉపోద్ఘాతం ఇది. సో అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.